హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన దాంట్లో ఏ వీడియో పెట్టినా సరే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈరోజు వచ్చేసరికి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు థంబ్నెయిల్లో. ఈరోజు అయితే మనం వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అయితే చూస్తున్నాము. ఈ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా 2 months కనుక మీరు చేస్తే కనుక ఇంప్రూవ్ అనేది మీరే చూస్తారనమాట. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం వాడేవన్నీ కూడా హై ప్రోటీన్, వెయిట్ లాస్కి మంచివి. కొంతమందికి బయట అవ్వదు కాబట్టి వెళ్ళడానికి అది ఇంట్లోనే ఎలా చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఏ డ్రింక్ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, లంచ్ ఏం తీసుకోవాలి, డిన్నర్ ఏం తీసుకోవాలి అనేది చూద్దాం. ఒక్కరోజు డైట్ ప్లాన్ అనమాట ఇది. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ డ్రింక్ వచ్చేసరికి జీరా, సోంపు, వాము ఈ 3 కలిపి వాటర్ అయితే తీసుకోవాలి. వీటి వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది, ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటనే చూద్దాం. జీరా వాటర్లో వేసుకోవడం వల్ల అది మెటబాలిజం అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఇట్ హెల్ప్స్ ద బాడీ టు బర్న్ క్యాలరీ. జీలకర్ర అనేది డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. డైజెషన్ అనేది వెయిట్ లాస్లో చాలా క్రూషియల్ కదా. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ వెయిట్ లాస్. అందుకే మనం ఖచ్చితంగా జీరా అనేది మార్నింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా న్యూట్రియంట్స్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఏం చేస్తుంది అంటే మనకి బ్లోటింగ్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత షుగర్ లెవెల్స్, ఈ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్గా ఉంచుతుంది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తాగొచ్చు, ఎవరైనా కూడా తాగొచ్చు. ఇంకా ఇది కొవ్వు, మన శరీరంలో ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది అనమాట జీరా వాటర్ అనేది. ఈ జీరాలో మళ్ళీ మనం సోంపు వల్ల ఏంటంటే చాలా ఉన్నాయి. ఈ సోంపు, జీరా, ఈ ఈ 3 కూడా, వాము, ఈ 3 కూడా ఏంటంటే ఒకలానే ఉంటాయి. కాకపోతే కొన్ని పాయింట్స్ అయితే సేమ్గానే ఉంటాయి, కొన్ని అంటే వేరు ఉంటాయి. అవి ఏంటో చూద్దాము. సోంపు వచ్చేసరికి శ్వాస సమస్యలు, కఫం, దగ్గు ఇవన్నీ కూడా తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. మధుమేహంతో బాధపడే వారికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ వాము అనేది నెక్స్ట్ వచ్చేసి వాము అనేది ఏంటంటే ఒక ఔషధ మొక్క. తర్వాత యూరిన్లో ఉన్న రాళ్ళను కూడా ఇది నివారించడంలో సహాయం చేస్తుంది అనమాట. ఏంటి వాము అనేది చాలా చాలా మంచిదన్నమాట వెయిట్ లాస్కి. అలానే వాములో ఏముంటుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి ఉంటాయన్నమాట. ఇది ఏంటంటే శరీరంలో వాపు మరియు నొప్పులు అవి ఉంటాయి కదా, అవి కూడా తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఇవి కఫం, శ్వాస తగ్గించడంలో సహాయం చేస్తే స్కిన్ ఇన్ఫెక్షన్, చాలామంది స్కిన్ ఇన్ఫెక్షన్, చర్మ వాపులు ఉంటాయి కదా, అవి కూడా తగ్గించడంలో చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా వీటిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అనేవి కూడా ఉంటాయి. సో ఈ వాటర్ తాగడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో ఈ వాటర్ తీసుకుంటే కనుక 2 months ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీకు ఫ్రీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం రండి. వాము, సోంపు వాటర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఈ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. సగం మరిగే వరకు మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 3 అయితే వాము, జీలకర్ర, సోంపు ఈ 3 అయితే ఒక్కొక్క స్పూన్ వేసుకుందాము ఇందులో. వాటర్ అయితే ఇలా మరగాలి మొత్తం. ఇప్పుడైతే తీసేసుకుందాం. ఇది వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి ఇంత వాటర్ వచ్చినాయి. ఇదైతే గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1 స్పూన్ సోంపు వేసి మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత చూసారు, ఇందాక ఒక పెద్ద గ్లాస్ తెస్తే ఈ గ్లాస్ అయినాయి. ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో వచ్చి మనం తేనె ఇంకా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవాలి.
చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి ఇదైతే. ఇక్కడ ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం. హై ప్రోటీన్ దోశ అనమాట. హై ప్రోటీన్ దోశ అయితే తీసుకుంటున్నాము. దీనికి మనం కావాల్సింది కందిపప్పు, పట్టు మినప్పప్పు అనమాట. ఇదిగోండి, అదైతే చాలా మంచిది. పచ్చిశనగపప్పు, పెసరపప్పు, ఇవి 4 పప్పులు కూడా ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే 8 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను, చూసారు కదా. ఇప్పుడైతే దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట, ఈ 4 పప్పులు. ఇప్పుడైతే అన్నీ కూడా మిక్సీలో వేసుకున్నాం కదా. ఇందులో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోండి చాలు, చిన్న స్పూను. ఇదిగోండి చాలా. పచ్చిమిరపకాయలు, అల్లం ఇంత వేసుకోండి, పచ్చిమిర్చి, ఉప్పు కొంచెం. ఇవన్నీ మిక్సీ పట్టండి. వాటర్ కొంచెం తీసుకోండి. ఇదైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాము, చూసారు కదా. ఇలా ఉండాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇలా ఉంటే దోశలు బాగా వస్తాయి అన్నమాట. హీట్ ఎక్కింది, దోశ అయితే వేసుకున్నాము. దోశ సన్నగా వేసుకోండి, క్రిస్పీగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం క్రిస్పీగా ఉన్న దోశ అంటే. ఇందులో అయితే క్యారెట్, కొత్తిమీర, బీట్రూట్ తురుముకొని వేసుకోండి. క్యారెట్, బీట్రూట్ వీటిల్లో చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పులో 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. పచ్చిశనగపప్పులో 17 గ్రామ్స్. అంటే ఇవన్నీ కూడా చాలా హై ప్రోటీన్ దోశ. అందుకే దీని పేరు హై ప్రోటీన్ దోశ అనమాట. దీన్ని ఇలాగా అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి చట్నీతో, దేనితో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి కొంచెం. చూసారు కదా, ఇది హై ప్రోటీన్ దోశ. ఇదైతే చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కూడా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. దీన్ని అల్లం చట్నీ దేనితోనే సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలాగే నచ్చింది. ఇప్పుడైతే లంచ్లోకి మనం క్యాప్సికమ్ ఎగ్ రైస్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 రెమ్మలు వెల్లుల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా చిన్నగా వేసుకోండి, అవి కూడా. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు ఒక రొబ్బ వేసుకోండి. బీన్స్ చూసారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకొని చిన్నగా. ఇలా అయితే త్వరగా వేగుతాయండి, అందుకే చిన్నగా కట్ చేసుకోండి. ఇవి ఒక 5 కాయలు అయితే తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిలో హై ఫైబర్ ఉంటుంది కదా, తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. నేనైతే క్యాప్సికమ్ పెద్దది ఒకటి తీసుకున్నాను.
చూడండి, ఇది అంతా ఒక క్యాప్సికమ్ త్వరగానే ఉడికిపోతుంది కదా, ఒక 70% ఉడికితే చాలు. ఇంకా 70% ఉడికించుకోండి. ఒక క్యాప్సికమ్ తీసుకొని, అది క్యాప్సికమ్ ఎక్కువ మగ్గించుకున్నా సరే టేస్ట్ అంతగా బాగోదు. సో ఒక 60 to 70% మగ్గించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకున్న వాళ్ళు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నిటిని కొంచెంసేపు మగ్గించుకుందాం. ఇప్పుడైతే చూసారు కదా, ఇవన్నీ క్యాప్సికమ్ అవి మగ్గాయి. ఇప్పుడైతే 2 ఎగ్స్ని బీట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఇందులో వేసుకున్న తర్వాత ఒక 2 minutes వరకు దాన్ని కదపకుండా అలా ఉంచండి. ఆ తర్వాత ఒక 2 minutes తర్వాత దాన్ని కలుపుకుంటే ముక్కలుగా అయితే వస్తుంది. అప్పుడు ఒక 2 minutes వరకు డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు మొత్తం కలుపుకుందాము. చూసారు కదా ఇలా ముక్కలుగా వస్తుంది. ఇది ఒక 2-3 minutes వరకు వేయించుకోండి ఎగ్ని. ఆ తర్వాత అందులో రైస్ యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి ఇగో చిన్న స్పూన్తో ఒక స్పూన్ అయితే నేను వేసుకున్నాను. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోండి. బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు నార్మల్ రైస్ వేసుకోవచ్చు, లేదంటే మిల్లెట్స్ ఉంటే మిల్లెట్స్ యాడ్ చేసుకోండి, లేదంటే బ్రౌన్ రైస్, లేదా 1 time పాలిష్ చేసిన రైస్ వాడతాం కదా, అవి ఓట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. నేనైతే 3 members వేసుకుంటున్నాను. మీకు ఎంతమందికి కావాలనుకుంటే అంత క్వాంటిటీ అయితే వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. చాలా హెల్దీ, పిల్లలకు కూడా పెట్టచ్చు. చాలా బాగుంటుంది కూడా, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సరే కదా, క్యాప్సికమ్ ఎగ్ రైస్ అది సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఎగ్ రైస్. ఇప్పుడైతే మనం ఓట్స్ కిచడీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 2 tablespoons. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకోండి. అందులో ఒక 1 tablespoon ఆవాలు వేసుకోండి, ఒక 1 tablespoon జీలకర్ర వేసుకోండి, ఒక 1 tablespoon పచ్చిశనగపప్పు వేసుకోండి, ఒక 1 tablespoon సాయి మినపప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు అయితే వేసుకోండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని వేసుకోండి. ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. కొంచెం కరివేపాకు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. 1/2 tablespoon పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇందులో క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను నేనైతే, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ అయితే పెద్దది ఒకటి తీసుకున్నాను, అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలానే బంగాళదుంప పొటాటో ఒకటి తీసుకున్నాను చిన్నది. బీన్స్ని 5 తీసుకున్నాను, ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ కూడా కదా. సో ఒక్కొక్క వెజిటేబుల్ తినాలంటే చాలా కష్టం. అందుకే అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒకటే చేసుకుంటే ఈజీగా తినేయచ్చు. హెల్త్ అంత బాగుంటుంది కూడా, మంచి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. చూడడానికి కలర్ఫుల్గా భలే ఉంది కదండి.
చూసారు కదా, చూడడానికి అయితే చాలా బాగుంది కదా. నేనైతే ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు అయితే తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి అంటే ఇద్దరు తింటే అలా చూసుకోండి. నేనైతే ఇద్దరికి చిన్న గ్లాస్తో పెసరపప్పుని అయితే తీసుకున్నాను. అదైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది పెసరపప్పుని ఇంకా ఓట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక టమాటా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అందులో యాడ్ చేసుకున్నాను. పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కొంచెం కలిపేసి మూత పెట్టేసుకోండి. నేనైతే ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడైతే డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. నేనైతే ఇందాక అల్లం వేసిన క్లిప్ అయితే మిస్ అయింది, మీరు అల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకోండి. ముక్కలు అయితే కొంచెం మగ్గాలి, అలా కలుపుకుంటూ కొంచెంసేపు మూత పెట్టుకొని చూసుకుంటూ ఉండండి. కూరగాయలు అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కారం అయితే వేసుకున్నాము. 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాం. మొత్తం కూడా ఉడికిపోయాయన్న తర్వాత కారం యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే వాటర్ని యాడ్ చేసుకున్నాము. అవన్నీ ములిగేంత వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. చూసారు కదా, మార్నింగ్ డ్రింక్ ఏం తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, లంచ్ ఏం తీసుకోవాలి, డిన్నర్ ఏం తీసుకోవాలని ఇలా కనుక మనం కంటిన్యూగా 2 మంత్స్ అయితే చేసినట్లయితే రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తారు మీరు. ఇంకా వీటితో పాటు ఒకటి ఏదైనా వాకింగ్కి వెళ్ళడం కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, వాకింగ్కి వెళ్తే సరిపోతుంది. అండ్ ఇవన్నీ ఏంటంటే నేను ఒక దాంట్లో అయితే రాసుకున్నాను, అవే మీకు చెప్తున్నాను అనమాట. ఒక బుక్లో అయితే రాసుకున్నాను నేనైతే, అవి మీకు చెప్తున్నాను అనమాట. ఇలా చేయండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.